అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మదర్స్ డే. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, తెల్లారకుండానే ఫోన్ మోగుతుంటే కళ్ళు తెరవకుండానే దిండు పక్కనే ఉన్న సెల్ అందుకుంది శకుంతల. చెవి దగ్గర పెట్టుకొని ఎవరై ఉంటారా అనుకుంటూ హలో అంది. శకు, నీకో శుభవార్త చెప్దామని సుప్రభాతం పాడుతున్నా అంది అవతలి వైపు నుంచి వనజ. శుభవార్త ఏమిటి? చెప్పు చెప్పు అంటూ తొందర చేసింది. నువ్వు 10 గంటలకంతా మా స్టూడియోకి వచ్చేయి. నిన్ను యాంకర్గా సెలెక్ట్ చేసే ప్రయత్నంలో రాత్రి 12 అయ్యింది. అప్పుడే చేద్దామనుకున్నా, కానీ ఎందుకులే అని ఇప్పుడు చేస్తున్నా అంది ఒక్క గుక్కలో. నిజమా? బద్ధకం వదిలి గట్టిగానే అరిచింది శకుంతల. లేకపోతే ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదు నవ్వింది వనజ. నేను నమ్మలేకుండా ఉన్నాను అంది. మరి ఇక నమ్మి లేచి త్వరగా తయారై వచ్చేయి. మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొనిరా. కాస్ట్యూమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయిలే, చూద్దాం. మేకప్ సరేనా? బై అంటూ ఫోన్ పెట్టేసింది. శకుంతలకి ఒక్కసారి మెలకువ వచ్చినట్టుగా అనిపించింది. వనజ చెప్పిన విషయం పూర్తిగా అర్థమయ్యేసరికి ఒకటే టెన్షన్. ఎటూ తోచక ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. ఆనందంగా ఉన్నా ఏదో అసంతృప్తి లోపల ఉంది. ఎన్నాళ్ళుగానో తను కలలుగంటున్న కోరిక ఇంత సడన్గా ఎదురైంది. ఇప్పుడు తను ఈ అవకాశం బాగా ఉపయోగించుకొని తనని తను నిరూపించుకోవాలి. మంచం మీద నుంచి ఒక్కసారిగా కిందకి దూకింది. పక్క మంచం మీద ఇంకా నిద్రపోతున్న లావణ్య ముఖం మీద నుంచి దుప్పటి తొలగించి చూసి, అబ్బా నీకప్పుడే తెల్లారిందా తల్లి అని మళ్ళీ కప్పేసుకుంది. 8:30కే జోళ్ళల్లో కాళ్ళు పెట్టి మరీ నే వెళ్తున్నా అంది. ఆల్ ది బెస్ట్ బై అంది లావణ్య చెయ్యూపుతూ. 2 బస్సులు మారి ఆ టీవీ ఆఫీస్కు చేరేసరికి ఇంకా పావు తక్కువ 10 అయ్యింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టింది. ఎప్పుడో ఒకసారి వనజతో వచ్చింది అక్కడికి. అక్కడే ఉన్న ఒక కుర్రాడు వచ్చి, శకుంతలగారా, వనజగారు వస్తారు, కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ రూమ్ మధ్యలో పెద్ద ఆఫీస్ టేబుల్, దాని చుట్టూ 10 చైర్లు నీటుగా నిగనిగలాడుతూ ఉన్నాయి. దానిమీద అప్పటికే అమర్చిన మంచినీళ్ళ గ్లాసులు. శకుంతల ఒక గ్లాస్ నీళ్ళందుకొని కుర్చీలో కూర్చొని తాగేసింది. ప్రాణం హాయిగా అనిపించింది. ఆందోళన తగ్గి కుదుట పడినట్లుగా ఉంది. తను ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ తెలియదు. వనజ వస్తే కానీ అంతా సస్పెన్స్. అయినా ఏదైనా అప్పటికప్పుడు అందంగా బాగా చెయ్యాలి, అది ఛాలెంజ్. తుఫానులా దూసుకొచ్చిన వనజ, హాయ్ శకు, యు ఆర్ వెరీ లక్కీ అంటూ భుజాలు పట్టుకొని ఊపేసింది. నిజమే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది నెమ్మదిగా. ఇట్స్ ఓకే. నువ్వు ఫస్ట్ యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రాం ఎంత గొప్పదో తెలుసా అంది. శకుంతల తెల్లమొహం వేసి నాకేం తెలుసు అంది. రేపు మదర్స్ డే. ఆ సందర్భంగా ఒక ప్రోగ్రాం. 2 పేరున్న రచయిత్రులు, ఒక డాక్టరు, ఒక సైకియాట్రిస్టు, మధ్యలో ఒక తల్లి కూతురు చేసే వంట. మొత్తం ప్రోగ్రాం నువ్వే. మదర్స్ డే అనగానే శకుంతల ముఖం చిరాకుగా చిటపటలాడింది. కానీ ఆమె ముఖంలో భావాలు వనజకు చూసినట్లు లేదు. అందుకే వెంటనే డ్రాయర్ సొరుగులోంచి 4 పేజీల స్క్రిప్ట్ తీసి, అమ్మంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు. అమ్మ మాటలలోని అమృతం మరెక్కడా దొరకదు. అమ్మదనంలోని కమ్మదనం అరుదైన వరం. అమ్మ తినిపించే గోరు ముద్దలు, ఆప్యాయతను అందించే వెన్న ముద్దలు. ఇలా చదువుకెళ్ళిపోతుంటే శకుంతల వంటికి కారం రాసినట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ ఈ స్క్రిప్టు రకరకాల హావభావాలతో ముద్దుగా, ముచ్చటగా, మురిపెంగా, గారంగా, గాఢంగా చదివి ప్రేక్షకుల్ని అలరించాలనే ఊహ ఆమెను కృంగదీసింది. సంప్రదాయ సిద్ధంగా ఉన్న డ్రెస్ వేసి అత్యంత ఆధునికంగా మేకప్ చేసి మోచేతుల వరకు గాజులు, మెడలో బరువైన పతకం, చేతులు 2 కలుపుతూ విడదీస్తూ విచిత్రంగా మెడని ఊపుతూ తలకాయ పరికించి
ఒళ్ళంతా పులకింతగా జలధరింపజేస్తూ శకుంతల అర నిమిషంలో కంటతా పట్టిన వాక్యాలను అలవోకగా చెప్పింది. ప్రోగ్రామర్ 2-3 సార్లు ఆమె దగ్గరకొచ్చి భాష బాగుంది, ఎక్స్ప్రెషన్ కూడా బాగానే ఉంది, కానీ ఫీలింగ్ ఇంకా గాఢంగా ఉండాలి అని చెప్పాడు. ఆమె చేతనైనంత నటన చేసింది. 2 గంటల రికార్డింగ్ తర్వాత ఓకే అయ్యింది. డాక్టర్లు, రచయిత్రులు, వంటలక్కలు అందరూ ఆనందంగా అమ్మతనాన్ని అందరికీ పంచి తరలించారు. చివరగా అంతా బాగానే ఉంది, కానీ ఫీలింగ్ పలికించడంలో ఇంకా శ్రద్ధ వహించాలి అన్నాడాయన. ఫస్ట్ టైం కదా అంది వనజ. ఎస్ ఎస్ అంటూ తల ఊపి వెళ్ళిపోయాడు. వనజ షేక్ హ్యాండ్ ఇచ్చి ఎల్లుండి కలుద్దాం, రేపు మా అమ్మ దగ్గరకు వెళ్ళాలి, నువ్వు ప్రోగ్రాం మిస్ అవ్వకు, నాకు చెప్పాలి బై అంది. శకుంతల బయటకొచ్చింది. కడుపులో మంటగా ఉంది, గుండెల్లో గుబులుగా, మనసంతా కలతగా ఉంది, దుఃఖంగా ఉంది. నెల రోజుల క్రితం తన ఆలోచన, తన ఊహలు, ఆశలు వేరుగా ఉండేవి. ఒక్కసారిగా రంగురంగుల పూలవనం ఉప్పెనలో ఊడ్చిపెట్టుకుపోయినట్లుగా అయిపోయింది. ఆ రోజు శకుంతల ఇంట్లోంచి బయటకు అడుగు పెడుతుంటే తులసి అంటూ మహాలక్ష్మి ఆంటీ లోపలకొచ్చింది. వస్తూనే శకుంతల వైపు పరీక్షగా చూసి పరవశంగా కళ్ళు చిన్నవి చేసి, నీ ముందు ఏ సినిమా స్టార్ అయినా దిగదుడిపే అంటూ చూపుడు వేలు బొటనవేలు కలిపి సూపర్ అనే భంగిమ చూపించింది. ఆమె సిగ్గుపడి థ్యాంక్ యూ ఆంటీ అని ఒక అడుగు బయటకేసింది. ఇంతలో తులసి లోపలి గదిలోంచి హాల్లోకి తొంగి చూసి రావే లక్ష్మి అంది. బయటకు వెళ్ళిన శకుంతల హాల్లోనే షోకేస్లో పెట్టిన అడ్రస్ కాగితం తీసుకునేందుకు మళ్ళీ వచ్చింది. అప్పుడే ఆమె చెవుల్లో విచిత్రమైన మాటలు పడ్డాయి. రోడ్డు మీద దొరికితే దొరికింది, కానీ అందాల చందమామ లాంటి పిల్ల దొరికిందే నీకు అంది మహాలక్ష్మి. ఆ మాటలు అత్యంత స్వచ్ఛంగా స్పష్టంగా వినిపించడంతో అచేతనంగా అక్కడ అలా నిలబడిపోయింది శకుంతల. అబ్బో, కాస్త చనువున్న వాళ్ళంతా అంటారు ఆ పిల్ల అసలు మీ అమ్మాయిలాగే ఉండదు, మీ పోలిక ఎక్కడా లేదు అంటూ మురిపెంగా చెప్పింది తులసి. శకుంతల గుండెల్లో పెద్ద రాయి పడినట్లు బరువుగా అనిపించింది. నీ మొహం, నిజానికి హేమమాలిని కూడా ఇంత అందమైన కూతురు లేదు, ఏ తల్లి కన్నబిడ్డో తెలీదు, కానీ ఏ మహారాణియో కని పడేసిందనిపిస్తుంది అంది మహాలక్ష్మి. శకుంతలకి పూర్తిగా విషయం అర్థమైపోయింది. సుమారు 5-6 ఏండ్ల క్రితం వివేకం మామయ్య వచ్చినప్పుడు మాటల్లో ఏదో అంది అందని అనుమానం వచ్చింది, కానీ వెంటనే అది పక్కకెళ్ళిపోయింది. షోకేస్లో బొమ్మ కింద పెట్టిన కాగితం తీసుకుంది, కానీ కన్నీళ్లు ఆగడం లేదు. అసలు తనెవరు? నాకు అమ్మ తులసి కాకపోతే తనని కన్న అసలమ్మ ఎవరు? అదేగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తనని కన్న తల్లి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఈమె తెచ్చి పెంచి తనను ఇంతదాన్ని చేసిందన్నమాట. ఆ క్షణంలో ఈ పెంచిన తల్లి మీద ప్రేమ పొంగి పొర్లిపోవడానికి బదులు కని వదిలేసిన కన్న తల్లి మీద కసి కోపం ఉప్పెనలా పెరిగాయి. హాల్లో చప్పుడైతే వచ్చిన తులసి అక్కడ శకుంతలని చూసి కంగారు పడిపోయింది. దానికి తోడు కళ్ళ నిండా నీళ్లతో వివర్ణమైన కూతురి ముఖం చూస్తే ఆమె మనసు తల్లడిల్లిపోయింది. నోట మాట రాలేదు. శకుంతల అక్కడే సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. బయటకొచ్చిన మహాలక్ష్మి సంగతి గ్రహించింది. తన వల్ల తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలని తాపత్రయపడటం మొదలుపెట్టింది. శకు, అమ్మలు ఏమిటే అంటూ బుజ్జగించబోతే బోరుమంది ఆమె. ఇద్దరూ ఏం చెయ్యాలో తోచక తికమక పడ్డారు. చక్కగా అందంగా తయారై బయటకెళ్ళబోతున్న శకుంతల 10 నిమిషాల్లో పాలిపోయిన ముఖంతో, చెదిరిన జుత్తుతో, కాటుక మరకల చెంపలతో వికారంగా తయారైపోయింది. మహాలక్ష్మి, తులసి అయోమయంలో అక్కడే ఉండిపోయారు. ఇద్దరూ శకుంతలని బుజ్జగించి లాలించి నెమ్మదిగా అసలు సంగతి చెప్పక తప్పలేదు. ఏదో ఒక రోజున నీకు ఈ విషయం చెప్దామని అనుకున్నాను, ఏదో అలా గడిచిపోతూ వచ్చింది. ఇలా హఠాత్తుగా నువ్వు వినడం, విలవిల్లాడిపోవడం నాకెంతో బాధగా ఉంది. అయితే ఇందులో నేను చేసిన తప్పేం లేదు. నాకు పిల్లలు లేరు. అప్పుడు మేము బళ్ళారిలో ఉండేవాళ్ళం. తెలతెలవారుతుండగా వాకిలి తుడిచి ముగ్గు వేద్దామని తలుపు తీసిన నాకు పొత్తిళ్లలో
నువ్వు కనిపించావు. ఆశ్చర్యంతో చూసి ఎత్తుకొని చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. మీ నాన్నని, అదే మా ఆయన్ని లేపి చెప్పాను. చుట్టుపక్కల వాళ్ళు లేచి హడావుడి చేశారు. పోలీస్ స్టేషన్లో అప్పగించమన్నారు. మేమిద్దరం మాట్లాడుకొని మా దగ్గరే ఉంచేసుకున్నాము. ఆ రోజే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చూపించి మందులు అవి తీసుకున్నాం. అప్పటికి నీకు 10-12 రోజుల వయసు ఉండవచ్చు. మీ నాన్న నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూశారు. మేమిద్దరమే ఉన్నప్పుడు నీ గురించే చెప్పేవారు. పోయేటప్పుడు కూడా నీ మాటే చెప్పి ప్రాణం వదిలారు. తులసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. 1 వారం రోజులు శకుంతల మామూలు మనిషి కాలేకపోయింది. మరో లోకంలోకి అడుగుపెట్టినట్లు, మరో జన్మ ఎత్తినట్లు ఆమెకి తరచూ అనిపించేది. అనుక్షణం తను అనాథ. పుట్టిన వెంటనే తల్లి తనని వదిలేసింది అనే ఆలోచనే వదలకుండా బాధించడం మొదలుపెట్టింది. తల్లి కంటే ప్రేమగా పెంచిన తులసితో తన బాధని పంచుకోలేక మదనపడిపోయేది. ఈ మాతృత్వం, తల్లి ప్రేమ, అమ్మతనం అనే భావజాలం వట్టి బూటకమని నా నమ్మకం. బిడ్డని కన్న తల్లి ఆ బిడ్డ కోసం ప్రాణాలు వదిలేస్తుందని, తన సుఖం, తన మానం, తన కోరిక, తన ఆశలు అన్నీ బిడ్డ కోసం వదిలేసుకుంటుందని చెప్పడానికి వినడానికి బాగానే ఉన్నా అది నిజం కాదనిపిస్తుంది. బిడ్డని కని ఒక్క క్షణం కూడా వదలకుండా అంటి పెట్టుకొని ఆ పసిబిడ్డను సాకడం వల్ల ఒక అనుబంధం, ఒక అటాచ్మెంట్ ఉండి పిల్లల కోసం తల్లి పాటుపడుతుంది. అవి కూడా తన పరిధిలోనే. తన పరువు, తన సుఖం, తన వ్యక్తిత్వం, తన ఆశలు ఇవన్నీ పోగొట్టుకొని కాదు. అవి ఉన్నప్పుడే. అదే నిజం కాకపోతే ఇంతమంది పిల్లల్ని కని అక్కడ ఎందుకు వదిలేస్తున్నారు? పరిస్థితుల ప్రభావం అంటారు. అదే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే అన్ని ప్రేమలు, తనాలు ఉంటాయి. పుట్టిన క్షణం నుంచి ఒక తండ్రి ఆ బిడ్డని అంటిపెట్టుకొని ఉచ్చలు తీసి, దొడ్డిగుడ్డలు మార్చి, ముడ్డి కడిగి, పాలు పట్టి, ఏడిస్తే ఊరడించి జోకట్టి, భయపడితే గుండెల మీద చేర్చుకొని ధైర్యం కలిగించి అన్నీ చేస్తే ఆ తండ్రికి బిడ్డ మీద అమ్మతనం, మాతృత్వం, మరేదో అన్నీ కలుగుతాయి. కనడం అనేది ఒక మెకానికల్ ప్రక్రియ. దాన్ని ఆకాశానికి ఎత్తనవసరం లేదు, నిర్లక్ష్యం చేయనవసరం లేదు. ఒక స్త్రీ కడుపులోంచి బయటకొచ్చినంత మాత్రాన ఆ తల్లికి ఆ పిల్ల మీద ఎనలేని ప్రేమ ఉండాలని రూలేం లేదు. ప్రేమ ఒక అలవాటు, ఒక అనుబంధం, ఒక అటాచ్మెంట్ అంతే. ఆమె మాటలు నోరు తెరిచి వింటూ ఉండిపోయింది శకుంతల. మీరు చెప్పేది నాకు నమ్మశక్యం కావడం లేదు. ఇన్నాళ్ళు వింటూ నమ్ముతూ వచ్చింది. ఒక్కసారి అబద్ధమంటే ఆగింది. ఒక్కసారిగా నమ్మకు. నెమ్మదిగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకంతా అయోమయంగా ఉంది. శకుంతల అస్థిమితంగా తల ఊపింది. కేవలం కన్నందుకే ప్రేమ ఉంటుందంటే ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నిన్ను కని వదిలేసిన నీ తల్లికి, నిన్ను పెంచిన తులసి కంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉండాలి కదూ? అబ్బే, మా అమ్మకి అంటే నన్ను పెంచిన తల్లికి నేనంటే పంచప్రాణాలు. ఈ 20 రోజులుగా ఆమె చిక్కి సగమైపోయింది. అందుకే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఈ జీవితంలో మనకి లభించేదే ప్రేమ. ఎక్కడో ఏదో పోగొట్టుకున్నామని అశాంతి పాలవడం అజ్ఞానం అంటూ ఆమె శకుంతల వైపు చూసి స్నేహంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి. స్త్రీ హృదయం సంస్థ కోసం పనిచేస్తున్న గార్గి మాటలు శకుంతల మీద ఎంతగానో పనిచేశాయి. 20 రోజులుగా తను అమ్మ మీద అలిగి లావణ్య రూంలో ఉండిపోయింది. ఎన్నిసార్లు అమ్మ వచ్చి బతిమాలినా వెళ్ళలేదు. కారణం తెలీదు. అసలు సంగతి తెలిసి లావణ్య తనని ఇక్కడికి తీసుకొచ్చింది. మబ్బు విడిపోయినట్టుగా ఉంది. వెంటనే గుండెల్లోని బాధను ఎవరో తొలగించినట్లు అనిపించింది. ఆడవాళ్ళు మాత్రమే పిల్లల్ని పెంచగలరు, మగవాళ్ళ వల్ల కాదు అని అందరూ అంటుంటారు. ఎందుకని? అంది శకుంతల. పిల్లల్ని పెంచడం అంటే 24 గంటలు అదే పనిలో ఉండాలి. విసుగు విరామం ఉండకూడదు. చనుబాలు తల్లి దగ్గరే కదా తాగేది. అందుకని మొత్తం పని స్త్రీలకే అప్పగించారు. ఉత్తినే ఇస్తే వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంది. నువ్వు బిడ్డ పని చేయి అనొచ్చు. అందువల్ల స్త్రీత్వం, మాతృత్వం, అమ్మతనం, మాతృప్రేమ లాంటి మాటలతో వాళ్ళని గారడీ చేసి పని చేయిస్తూ వస్తారన్నమాట. లేకపోతే ఉచ్చగొడ్డలు ఉతకడం, స్నానాలు చేయించడం, రోగాలు రొస్టులు వస్తే చూసుకోవడం పురుషుల మీద కూడా పడతాయి. అందువల్ల పిల్లల్ని పెంచే బాధ్యత తల్లులదేనని
ఆ పని వారే చెయ్యగలరని నిర్ణయించి వదిలేశారు. పిల్లల్ని కని ఒకవేళ భార్య చనిపోతే మరొక భార్యని వెంటనే కట్టుకొని పిల్లాన్ని పెంచాలి కదా అని న్యాయం పలుకుతారు. బాగా ఆలోచిస్తే ఆడపని మగపని అంటూ ఏమీ లేవు. ప్రయత్నిస్తే అన్ని పనులు అందరూ చేయగలరు. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, ఇప్పుడు అది మారిపోలేదు? ఇంతకీ అసలు సంగతికొస్తే మనిషి ఆడైనా మగైనా తను ఈ ప్రపంచంలో బతకడానికి అడ్డు వచ్చిన వాటిని తొలగించుకుంటూ పోవడం సహజం. ఇక్కడ అమ్మకో న్యాయం, నాన్నకో న్యాయం లేదు. జరిగిపోయిన పాత కథని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఎవరు ఏ పని చేసినా వెనుక ఉన్న బలమైన కారణాల్ని అర్థం చేసుకుంటూ పోవడమే మనం చెయ్యాల్సిన పని. పెద్ద లెక్చర్ ఇచ్చి ఊపిరి పీల్చుకుంది గార్గి. పిల్లలకి కూడా తల్లిదండ్రులతో కలిసి పెరిగితేనే వాళ్ళ మీద ప్రేమ, అనుబంధం ఉంటాయి. దూరంగా పెరిగిన పిల్లలకి తల్లిదండ్రుల మీద అనురాగం ఉండదని ఇప్పుడు అందరూ గోల పెడుతున్నారు. పిల్లలు పేరెంట్స్ నుండి దూరంగా ఉండడం వెస్ట్రన్ కల్చర్గా బాధపడిపోతున్నారు. ఎక్కడో ఉన్న తల్లిని ఏడాదికోసారైనా చూసి రావాలనే నియమం. అది ప్రేమ, అనుబంధాలకి సంబంధించిన విషయం కాదు. ఇంకా మన దేశ సంస్కృతిలోకి పూర్తిగా వ్యాపించని ఈ అలవాటుని మనం ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాం. ఆమె ఆగింది. శకుంతల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎదురుగా ఆమె ఏవో పేపర్లు చూసుకుంటున్నారు. ఆమె చెప్పాల్సింది చెప్పేసినట్లుగా. నేను వెళ్ళొస్తానండి. మీ దగ్గరికి రావడం, మీ మాటలు వినడం నాకు ఎంతో బాగుంది. ఇంకా ఎలా చెప్పాలో? ఏం చెప్పొద్దు. హాయిగా హ్యాపీగా ఉండు. పెద్ద వయసులో మీ అమ్మని బాధించకు. అప్పుడప్పుడు వస్తుండు అంది గార్గి. మళ్ళీ తలెత్తి, అవును, రేపు టీవీలో నీ ప్రోగ్రాం ఉందటగా, చూస్తాలే అన్నదామె చిరునవ్వుతో. అయ్యో, మీరు చూస్తారా అదంతా? ఆగింది శకుంతల. గార్గి పెద్దగా నవ్వి, నువ్వేం చెప్పావని కాదు, ఎలా చెప్పావు అని అంది. లావణ్యతో కలిసి బయటికొచ్చిన శకుంతల స్వీట్లు పండ్లు కొనుక్కొని ఆటో ఎక్కి బై లావణ్య అంది. రేపు లేస్తూనే ఒక పూల బొకే అమ్మ కోసం తెచ్చి ఇవ్వాలి అనుకుంది శకుంతల. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.